ఇప్పుడు మొత్తం మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే, చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు, చాలా చిన్న చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ బౌన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎందుకు నువ్వు నాన్న ఏదో చేశాడు, ఆయన ఎంపీ కాబట్టి మీకెందుకు అని తిట్టా. బట్ ఐ రిమెంబర్ 10 years బ్యాక్ చెప్పినట్టు గుర్తు. ఎందుకు చేస్తారు మీరు అంటే మామూలుగా? వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంకుల్, టు ఆన్సర్ యర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు? యు ఆర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు మామూలు, ఏమవుతుంది? ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్, అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం. కొంతమంది వాళ్ళకేంటి, నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు, వాడికి నేను క్లోజు విషయం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదేగా నా పక్కన ఒక 2 ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కానీ ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ ఇదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే దెబ్బలు తింటారని జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల. అమ్మ నాన్న కార్లో బండిలో కూర్చున్నారు. దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు. సరే నేను దిగెళ్ళి పర్ఫ్యూమ్ కొంటున్నాను. 2 స్టూడెంట్స్ వచ్చారు. అన్న మేము అమెరికాలో ఉన్నాం, ఫ్లైట్లో చూసాం, ఫోటో అన్నాడు. ఓకే వచ్చాను, నిలబడాను, ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు. 2 కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు. ఆ కుర్రాళ్ళు 2 ఇక్కడ ఉండి, అరే నువ్వు వెళ్ళరా, లేదు నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు. ఆయన ఇలా చూసి అన్నాడు. వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి. అలాగొచ్చారు. ఏ ఊరు అని అన్న. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, ఫోటో కావాలా, వెరీ గుడ్ అని దిగాడు ఆయన. నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకునే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా. సో ఆ యాటిట్యూడ్, ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. సో అంతేగాని అంకుల్, అదర్ దాన్ దాట్ 50% ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే, సో దాట్ యూ వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్, వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారు, చూస్తే ఇంటర్వ్యూ చూస్తే ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్. అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే, విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. టక్కని మీరు ఏమైనా పరిచయమా లేదా, బాగున్నానండి, బాగున్నారా, సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అన్నమాట, అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. తప్పదు అది. అంటే ఒకటి ఉంటుంది, ఇది చిన్నది ఏంటంటే ఈ వాట్ ఎవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే, చెంచా ఇస్ రాంగ్ వర్డ్. మీ జనరేషన్, మా జనరేషన్ మా జనరేషన్లో మేము వాడేవాళ్ళం. మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి
ఏం మాట్లాడితే ఎవరికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలీదు. పెద్ద మాది వోక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్. సార్ వస్తున్నారు అంట. ఇప్పుడు ఎవరు చెప్పదు, మామూలుగా వెళ్తా అంటే అఫ్కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్జర్వ్ చేసి వచ్చేవాళ్ళు వస్తారు. అది దాన్ని చెప్పారు ఎవరని చూస్తారు. అది దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు, కోట శ్రీనివాసరావు గారు. ఆయన తిడతాడు, ఆయన తిట్టేది మేము అందరూ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అంకుల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. మేము అలాంటివి చేయం, ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే. సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం కాదనేది. ఆ లైన్లు మాకు తెలుసు. కొత్తగా వస్తారు చూడండి, వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు. దట్ ఐ డోంట్ ఎండార్స్, అది చాలా తప్పది. వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. సో వీఆర్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం. సో వీఆర్ ఆల్ ద సేమ్. సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు. అక్కడ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు, కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు. సో నాకు నచ్చలేదు. దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్. దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్. అండ్ డిస్కషన్ కూడా అనవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డెఫినెట్గా. నౌ కమింగ్ టు ద ఫిలిం, ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు? ఇంత బర్డెన్ వేసుకుని ఒంటరిగా మోయటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఎంత కష్టం ఎందుకు పడతావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిలిం? అంకుల్, కన్నప్ప అనేది 2014లో నాకు తనికెల భరణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకుల్. నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాను. ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన 6-7 మంత్స్కే చూడు నాన్న, నేను ఇది ఒక 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను, కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది, నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి. అవి నాకు బాగా బాధ వేసింది. అరే నేను చేయాలనుకున్నాను ఎలా. ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను, నా వర్షన్ రాయడం మొదలెట్టాను. నేను కొంతమందితో రాయించాను, అంతా చేశాను. అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను, స్టోరీ బోర్డ్ చేస్తున్నాను, ఆభరణాలు ఏంటి, వెపన్స్ ఏంటి, ఇదేంటి అంతా చేయిస్తున్నాను. దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు, అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి చేస్తావురా నువ్వు? లేదు నాన్న, నేను చెప్తాను. అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక 100 కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది, దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. 2023లో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే. షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. జనవరిలో అన్న ఫోన్ చేసి, ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు, ఇప్పుడు వద్దులే అన్నాడు. ఒక 2 రోజులు ఆగి నాన్నతో చెప్పాను, నాన్న ప్రభు అంతా అడిగా ఇప్పుడు కుదరట్లేదు అది. ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా, రిస్కే కదా, నువ్వు చెయ్యి అన్నాడు. 100 crores పైన అవ్వచ్చు, ఇది బడ్జెట్ నువ్వు 25 కోట్లకు చేసినా రిస్కే, నువ్వు 1000 కోట్లకు చేసినా రిస్కే. మన ఇండస్ట్రీ అలాంటిది. దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు. సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అన్నాడు. ఓకే అని ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏముంది ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి. ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను, ఆయన ఓకే చేస్తానన్నాడు. వచ్చాం, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంకుల్, ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే, ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు, మేము చేసిన లొకేషన్స్ ఎవరిని చెప్తుంటే, వావ్, నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది. లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్, ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి, అతిరథ మహారథులతో యాక్ట్ చేసి, మోహన్ లాల్ గారు లాంటి లెజెండ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్, అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్, వీళ్ళందరితో యాక్ట్ చేసి
ఈరోజు నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను. కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీల అంకల్. ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడు ఆజ్ఞతో, ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది. కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. దీని వెనకానే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని, బ్రహ్మానందం అంకుల్, ప్రభుదేవ గారు, ప్రభాస్, వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు. ప్రభాస్ లైన్ కూడా వినలా, నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే, ఇది చేద్దాం అన్నాడు అంతే. దాని తర్వాత కథ విని, దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి, దాని తర్వాత అతను క్యారెక్టర్ డిజైన్ చేసి, దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ప్రభాస్ని. ఇదేదో పెద్దగా కొట్టేటట్టుంది విష్ణు, నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుంది. నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది, ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్. అండ్ రుణపడున్నా అతనికి. నేను చేయాల్సిన అవసరం, మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా. ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం. కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో, గౌరవంతో అతను చేస్తున్నాడు. అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది. అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు, వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది. అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు. లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ. అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇంకా.